ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చెరుకుమిల్లి. వంటలు వండి భోజనాలను క్యారేజ్లలో సర్దుతున్నారు. ఈ క్యారేజీలన్నీ ఉపాధి కోసం పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఒంటరిగా బతుకుతున్న వారికి, వృద్ధాప్యంలో తోడులేక కష్టపడుతున్న వారికి అందించడానికి. ఇలాంటి వాళ్లెవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో మధ్యాహ్నం, రాత్రి ఓ చోట భోజనం వండి అవసరమైన వారి ఇళ్లకు ఇలా క్యారేజీలను సర్ది పంపిస్తారు. వర్షం వచ్చినా, వరద వచ్చినా ఆగకుండా ఇంటింటికి ఈ క్యారేజీల పంపిణీ జరుగుతూనే ఉంది. దాంతో పిల్లలు దూరంగా ఉన్నా తమకు ఎలాంటి ఇబ్బంది రాకుండా గడిచిపోతోందని స్థానికులు చెబుతున్నారు. పిల్లలు ఎక్కడో ఉంటున్నారు కదండి, మానేసానండి అంతే. అంతకుముందు ఆయనే చూసుకునేవారండి. నేను బయట తక్కువ ఎప్పుడు వెళ్తాం. క్యారేజీ ఫస్ట్ నుంచి పెడుతున్నారండి, నాకేమీ లేదని పెడుతున్నారండి అంతే. అది పిల్లలు ఉన్నారనుకోండి, ఏమో ఎప్పుడో వస్తారు కదండి వాళ్ళు, అందుకని బాగానే పెడుతున్నారండి. ఏమీ లోటు లేదండి అసలు క్యారేజీ కాడ. మా అమ్మ ఇద్దరికి చెరొక క్యారేజీ పెట్టేవారండి. ఇప్పుడేమో ఒకటేనండి, నాకు ఒకదానికే కదండి, ఒకదానికి. అప్పటి నుంచి ఇప్పటికి ఏమీ అసలు మానలేదండి, అన్నీ బాగా పెడుతున్నారండి. మజ్జిగ పోస్తారండి, అన్నం పెడతారండి, చారు పులుసు అయితే చారు పప్పు అన్నీ పచ్చడి ఇంకా మామూలుగా అన్నీ పెడతారండి. మనం ఏం క్యారేజీ గురించి ఏం చేసుకోక్కర్లేదండి, మందుల కోసం టిఫిన్ చేసుకోవాలి అంతేనండి. డెల్టా ప్రాంతంలో ఉండడంతో చెరుకుమిల్లి వ్యవసాయపరంగా అభివృద్ధి చెందింది. పెద్ద చదువులు పూర్తి చేసుకుని కొందరు ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లడం మొదలైంది. ఎక్కువ మంది హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిపోయారు. అలాంటి వారంతా తమ ఊర్లో ఉన్న పెద్దల పరిస్థితి గురించి ఆలోచించి ఈ భోజనం క్యారేజీల పంపిణీ పథకం ప్రారంభించారు. హైదరాబాద్లో ఉన్నవారంతా క్షత్రియ సేవా సమితి పేరుతో ఈ భోజనాల పంపిణీని చేపట్టారు. అవసరమైన కూరగాయలను సొంతంగా పండించే ప్రయత్నం చేస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నామని నిర్వాహకులు అంటున్నారు. 2007 ఆగస్టు 26వ తారీఖుని ఈ భోజన కార్యక్రమాలు ప్రారంభించారు. మొదట అప్పుడు ఈ బిల్డింగ్ లేదు. దాట్ల వెంకట విశ్వనాథరాజు గారు వారింట్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఒక 25 మందికి సరిపడేటువంటి క్యారేజీలు పెట్టి 2 పూట్ల ఇంటింటికి పంపించడం అప్పటి నుంచి బాగా జరుగుతోంది. హైదరాబాదులో ఉన్నాళ్ళు మొత్తం మీద ఎక్కడైతే ఉన్నటువంటి వాళ్ళు కొంత పోయి, ఇక్కడేమో ఊళ్ళో కొంత పోయి చేసాము. అంటే బిల్డింగ్ నిమిత్తమే, భోజనాల నిమిత్తం ఇక్కడ ఊళ్ళో ఎవరిని అడగలేము, హైదరాబాదు వారే చూసుకుంటున్నారు. ఈ బిల్డింగ్కి పైన కింద కలిపి డోనర్స్ తోటి అందరితో కలిపి 22 లక్షల పైన అయ్యింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమం ఎప్పుడూ కూడా ఒక్క పూట కూడా మానకుండా జరిగింది. ప్రారంభంలో పూర్తి ఉచితంగా ఈ భోజనాలు పంపిణీ చేసేవారు. ఆ తర్వాత ఆర్థికంగా స్తోమత ఉన్నవారు ఇచ్చే డబ్బును సహాయ నిధిగా స్వీకరిస్తున్నారు. అయితే చెరుకుమిల్లి వాసులు తప్ప ఇతరులు ఈ భోజనాల పంపిణీకి ఆర్థిక సహకారం అందించినా స్వీకరించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారి చొరవ, గ్రామంలో ఉన్నవారి సహకారంతో ఈ భోజనాల పంపిణీ సజావుగా సాగుతోందని అంటున్నారు. ఇక్కడి భోజనం క్యారేజీల పంపిణీని చూసి కొన్ని సమీప గ్రామాల్లో కూడా కొందరు దీన్ని ప్రారంభించారు. వృద్ధులు తగ్గట్టుగా ఎక్కువ కారం, ఉప్పు అది లేకుండా సాత్వికమైన వెజిటేరియన్ ఫుడ్ పెడతాం. ఈ మధ్య కరోనా వచ్చిన కాడి నుంచి ఆల్టర్నేట్ వీక్ ఎగ్ అది కూడా ఇంత ముందు లేదు. 1 సంవత్సరం నుంచి వాళ్ళ ఆరోగ్యరీత్యా చూసి పెద్దవాళ్ళకి సరిపడే విధంగా చేస్తాం. అందరికీ సమానంగా ఉండేటట్టు సరిపడే ఆహారం 2 పూట్ల వేడి భోజనం వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి అందిస్తాం. వంట గది చాలా పరిశుభ్రంగా ఉండే జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాం. మేము కూడా చెక్ చేస్తాం. మా వాలంటీర్స్ చూస్తారు, గ్రామంలో ఉండి పర్యవేక్షిస్తూ ఉంటారు. వేడి భోజనం పొద్దున్న 8 గంటలకల్లా అందించే ప్రయత్నం చేస్తాం. సాయంత్రం కూడా 4:30-5 గంటలకి క్యారేజీ ఇచ్చి పొద్దున్న తిన్న క్యారేజీ వెనక్కి తీసి తెచ్చుకుంటాం. వాళ్ళు భోజనం చేస్తే సరిపోతుంది, క్యారేజీ కూడా కడగక్కర్లేదు ఎవరు. అన్నీ మేమే చేస్తాం, మా మనుషులు చేస్తారు. పిల్లలు దూరంగా ఉన్నా లేక దూరమైపోయిన వారికి ఆహారానికి లోటు లేకుండా చేసిన ఈ ఏర్పాటు ఆ గ్రామంలో చాలా మంది కడుపు నింపేందుకు ఉపయోగపడుతోంది.